అట్లా నిర్లక్ష్యం చేస్తూనే ఉంటారు. ఇక అది పెద్ద కాంట్రాక్టర్ను కాపాడేందుకు గుంటనక్క ప్రయత్నం అట. గుంటనక్క ఎవరు? హరీష్ రావు. సో మెగా మెగా కోసమే నైని టెండర్ల సుజన్ రెడ్డి చిన్న చేపట. జాగృతిలో చేరితే మహేష్ కుమార్ గౌడ్కు నేషనల్ కన్వీనర్ పదవట. జాగృతి అధ్యక్షురాలు కవిత. సింగరేణి కాంట్రాక్టుల విషయంలో సుజన్ రెడ్డి చిన్న చేప అని, పెద్ద కాంట్రాక్టును కాపాడేందుకు గుంటనక్క ప్రయత్నం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. సుజన్ రెడ్డి 250 కోట్ల కాంట్రాక్టు మాత్రమే ఇచ్చారని, 25,000 కోట్ల ప్రాజెక్టుకు చేపట్టే మెగా కృష్ణారెడ్డి గురించి ఎందుకు మాట్లాడడం లేదన్నారు. అసలు సుజన్ రెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చేందే గుంటనక్క అని అప్పుడు సీఎం బావమరిది అని తెలియదా అని ప్రశ్నించారట. గుడ్డుగా ఫాలో అవుతున్న కేటీఆర్ అట. గుంటనక్క ప్రెస్ మీట్ను గుడ్డిగా ఫాలో అవుతున్న కేటీఆర్ గుంతలో పడ్డారని విమర్శించారట. బీఆర్ఎస్ హయాంలో చాలా టెండర్లను 36,16,7-8% అట టెండర్లను ఎక్సెస్కు ఇచ్చారని స్పష్టం చేశారు. హరీష్ రావు దళిత నేతను అవమానపరిచేలా బట్టి విక్రమార్కకు లేఖ రాయబోనని అంటున్నారని, కిషన్ రెడ్డికి మాత్రమే లెటర్ రాస్తారట అని పేర్కొన్నారు. మహేష్ వస్తే మంచి పదవి ఇస్తాట. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాగృతిలో చేరితే నేషనల్ కన్వీనర్ పదవి ఇస్తానని కవిత ఆఫర్ ఇచ్చారట. నేను కాంగ్రెస్లోకి వస్తానంటే మహేష్ కుమార్ గౌడ్ వద్దన్నట్లు చెబుతున్నారు. తన వ్యక్తిత్వాన్ని బద్నాం చేసేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆమె అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జోక్ అయిందన్నారు. 2 ఏళ్ళు సీరియల్ మాదిరి సాగిస్తున్నారని విమర్శించారు. ఈ ఆఖరికి ఈమె కూడా పట్టుకుంది ఇక ఫోన్ ట్యాపింగ్ అంశం. ఈ ఆఖరికి ఈమె కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి మాట్లాడుతుంది. గతంలో వీళ్ళ హయాంలో జరిగిన రచ్చ ఇదంతా. ఈమె ప్రమేయం లేదంటే ఎవరు నమ్మడానికి లేదు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో వీళ్ళకి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది లేదు వాస్తవానికి. ఇప్పుడు వచ్చి ఈమె బయట మాట్లాడుతుంది తప్పితే, మరి గతంలో 10 సంవత్సరాలు ఫోన్ ట్యాపింగ్ ఇష్టాశరం చేస్తున్నప్పుడు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు ఈమెకు కూడా తెలియకుండా అయితే ఫోన్ ట్యాపింగ్ జరగదు కదా. ఇంకొక పాయింట్, నా ఫోను నా భర్త ఫోను ట్యాప్ అయినాయి అంటుందని ఎట్లా తెలుసు? ఇక 12 సంవత్సరాలకు ఎప్పుడు లేదా ఆమెని ఏదైతే బయటికి వెళ్ళగొట్టిన తర్వాత మాట్లాడడం మొదలుపెట్టింది, నా ఫోను నా భర్త ఫోన్ ట్యాప్ అయిందని. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడాలా? ఇక 12 సంవత్సరాలుగా నువ్వు మౌనంగా ఉండి ఈరోజు వచ్చి నా ఫోన్ ట్యాప్ అయింది, నా భర్త ఫోన్ ట్యాప్ అయిందంటే నువ్వు ఎట్లా నేను దొంగన కాదు అనే కాడికి నువ్వు క్రియేట్ చేయాలనుకుంటున్నావు. అట్లా నమ్ముతారా జనాలు? నీకెట్లా తెలుసు? ఇప్పుడు నీకు తెలిసినప్పుడు ఎందుకు ఇప్పటి వరకు బయటపడలే? ఇప్పుడు అప్పుడు మీరందరూ కలిసి చేసిన పంచాయతీలే కదా ఇవన్నీ కూడా. ఇప్పుడంటే మీరు సెపరేట్ అయ్యారు కాబట్టి, ఇప్పుడైతే మీరు సెపరేట్ అయ్యారు కాబట్టి మీరు ఎన్నైనా మాట్లాడతారు. కానీ అప్పుడు మీరు అందరూ కలిసి చేసిన పంచాయతీలే కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు అన్నీ ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి కాబట్టి ఇక మీరు బయటకు వచ్చారు కాబట్టి ఎన్నైనా విమర్శలు చేస్తారు. కానీ ఒక విషయం ఏంది, 10 సంవత్సరాలుగా అదే పార్టీలో ఉన్న మీకు తెలియకుండా ఇవన్నీ జరగవు. ఏ అంశమైనా కానీ జరిగిందంటే నమ్మం కూడా. మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగింది అంటే నమ్మే ప్రసక్తే లేదు. కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని గురించి మీరు కూడా మాట్లాడితే ఇక నవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అదే కుటుంబంలో 10 ఏళ్ళ ప్రభుత్వంలో హయాంలో మీరు ఎంపీగా ఎమ్మెల్సీగా చాలా ముఖ్యమైన విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారు. మరి అందులో కాళేశ్వరం ఉందా, ఈ కార్ రేస్ ఉందా, లేదా గొర్రెల స్కామ్ ఉందా, ఫోన్ ట్యాపింగ్ ఉందా? ఖచ్చితంగా మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయితే ఏమి జరగకుండా ఉండలేదు ఈ పేపర్ లీకేజ్తో సహా. ఈరోజు వచ్చి నిరుద్యోగుల తరపున నేను మాట్లాడతానంటే ఇప్పుడు నిరుద్యోగులు కూడా ఎదురు తిరిగిరు కదా మొన్న. ఇక అంతే ఉంటుంది పంచాయతీ. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడేదో బయటకు వచ్చిన తర్వాత నేను శుద్ధపోసాను, నాకేం సంబంధం లేదు, ఆ రోజు నేను చెప్పినా ఎవరు వినలేదంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు 10 ఏళ్ల పరిపాలనలో 10 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు మాట్లాడిని పోనీ 11 సంవత్సరాలు మీరు బయటకు వచ్చి నాకు తెలిసి సంవత్సరం అవుతుంటుంది నాకు తెలిసి హార్డ్గా.
ఈ సంవత్సరం నుంచి మీరు మాట్లాడడం మొదలుపెట్టారు వ్యతిరేకంగా. మరి 11 సంవత్సరాలు మౌనంగానే ఉన్నారు కదా. ఇక కేటీఆర్ గుంటనక్క ప్రెస్ మీట్లు గుడ్డిగా ఫాలో అవుతుండట. అంటే హరీష్ రావు ప్రెస్ మీట్లు గుడ్డిగా ఫాలో అవుతుండ కేటీఆర్ అంటుందామె. సరే, వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా టెండర్ల విషయంలో అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ హయాం నుంచి కూడా ఈ స్కాములు జరిగాయి. ఇప్పుడు కొత్తగా జరుగుతున్న స్కాములు ఏం కాదు ఇక్కడ. మేబీ వాళ్ళు కొంత చేసి ఉండొచ్చు, వీళ్ళు పూర్తి చేస్తున్నారు వాటిని, అంతే. వాళ్ళు 100 కోట్లు చేసి ఉంటే వీళ్ళు 200 కోట్లు చేస్తున్నారు, అంతే. తప్పితే స్కామ్ అనేది అప్పుడు జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది ఎవరికి నచ్చినోడికి ఇచ్చుకోవడం, టెండర్లు, ఇవే కదా పంచాయతీలు. గతంలో కూడా జరిగింది. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కూడా ఇదే పంచాయతీలు కదా. టెండర్లు ఎవరికి ఇచ్చిర్రంటే మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిర్రు. అప్పుడు మెగా కృష్ణారెడ్డి గురించి పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి ఆ రోజు. ఇప్పుడున్న ప్రభుత్వం పెద్ద రచ్చ చేసింది, మెగా కృష్ణారెడ్డికి ఎట్లా కట్టబెడతారు మీరని. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రభుత్వం మళ్ళీ మెగా కృష్ణారెడ్డికి పట్టం కడతా ఉంది టెండర్లన్నీ కూడా. మరి ఇదే పంచాయతీలు నడుస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం ఏదైతే చేసిందో వాళ్ళు 100 కోట్లు దోచుకుంటే వీళ్ళు 200 కోట్లు దోచుకుంటారు, వాళ్ళు 200 కోట్లు దోచుకుంటే వీళ్ళు 500 కోట్లు దోచుకుంటారు, అంతే తేడా. లెక్క మాత్రమే మారుతుంది, అంతే. దోచుకోవడం సేమ్ ఉంది. ఇప్పుడేదో వీళ్ళందరూ బయటకు వచ్చేసి మేము పత్తిత్తలం, మేము లేదు, మేము హరీష్ రావు మట్టికి హరీష్ రావు, కేటీఆర్ మట్టికి కేటీఆర్, వాళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చి ఏదో పెద్ద పెద్ద లైన్లు మాట్లాడుతూ ఉన్నారు. కానీ గతంలో వీళ్ళ హయాంలో జరిగిన స్కాములు కూడా చాలా ఉన్నాయి. జరగలేదు అనడానికి లేదు. స్కాములు 100% స్కాములు జరిగాయి 10 సంవత్సరాల్లో.